కనిపిస్తుంది కదండి పెద్దలపల్లి అనేసి ఒక చిన్న పల్లెటూరు అనమాట. అలాగే 100+ ఇయర్స్ నుంచి ఈ బావి అయితే కట్టారనమాట పెద్దవాళ్ళు. చాలా హిస్టరీ ఉంది ఈ బావికి అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూలింగ్ విత్ కార్తిక్. మనమైతే పార్ట్ 4 అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఈ రేడియో వచ్చేసి బద్వేల్ నుంచి ఫోర్మామిల్లా నుంచి మార్కాపురం నుంచి శ్రీశైలం నుంచి తెలంగాణ రైడ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఈ వచ్చేసి దగ్గర 1 మంత్ వరకు ఈ రైడ్ అయితే ఉంటుంది అనమాట. తప్పకుండా ప్రతిరోజు అప్డేట్ ఇస్తుంటాను. అలాగే ఇన్స్టాలో యూట్యూబ్ లో ఎవరు మన కంటెంట్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అలాగే ఈరోజు నైట్ స్టే అన్నది ఎక్కడ చేస్తున్నానో ఒకసారి చూసేయండి. మనకైతే బద్వేల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే మనకైతే ఒక రూమ్ ఇప్పడం జరిగింది. ఆ రూమ్ చూసేయండి. రూమ్ అయితే ఇదే అనమాట. ఇక్కడ నా సెటప్ అంతా ఉన్నది. ఇక్కడ వాష్రూము, అలాగే ఇక్కడ స్లీప్. మనకైతే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దగ్గరలో పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట. పాలిటెక్నిక్ కాలేజ్ పక్కనే ఉంటుంది ఇది ఈ రూమ్ అన్నది. అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఫైనల్గా అయితే ఇంటి దగ్గర నుంచి రైడ్ చేసుకుంటూ బద్వేల్కి వచ్చానమాట. బద్వేల్లో రీసెంట్గా ఎగ్జిబిషన్ పెట్టారనేసి అక్కడికి వెళ్ళాను. అక్కడ అందరూ వచ్చేసి గందరగోళం చేసి పెట్టారు, చుట్టేసి అబ్బాబాబా. అందుకనేసి అక్కడి నుంచి వచ్చేసి ఈ రూమ్లో ఉన్నది రిలీఫ్గా రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక అన్న అయితే మనకు ఇన్ఫ్లుయెన్సర్ మనకు రూమ్ ఇప్పించి మంచిగా ఫ్రీ అవ్వు, అలాగే రెస్ట్ తీసుకునేసి మంచిగా ఆస్వాదించేందుకు ఈ రూమ్ని మనం ఆస్వాదిస్తూ రేపు పొద్దున్నే ఇక్కడ నుంచి 4 మందికి బయలుదేరిపోతున్నాం. అలాగే రేపు బద్వేల్ స్టోరీ అన్న, అలాగే బద్వేల్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ప్రతి ఒక్కరు కలుస్తనేసి ఒకసారి మెసేజ్ చేశారన్నమాట. అలాగే బద్వేల్ వాళ్ళు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా బద్వేల్ నుంచి నా వీడియో చూస్తుంటే ఒకసారి కామెంట్ చేసేయండి. అలాగే ఇక్కడ నుంచి 4 మందికి అయితే బయలుదేరిపోతున్నాం. రేపు మార్నింగ్ అన్నది రేపు ఈవినింగ్ లోగా 4 మందికి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి దగ్గర అనమాట. కేవలం ఒక 35 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది 4 మందిలా. నాకు సింపుల్ అనమాట. ఒక 3 or 4 hours వెళ్ళిపోవచ్చు. కానీ నిదానంగా నేచర్ని ఆస్వాదిస్తూ అలాగే మంచి కంటెంట్ని తీసుకురావడం కోసం మెల్లగా వెళ్ళి అక్కడ ఏమేమి ప్రసిద్ధిగాంచి ఇవన్నీ తెలుసుకొని మీ అందరి కోసం ఎవ్రీ మినిట్ అప్డేట్ చేస్తుంటాను. ప్రతి ఒక్కరు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీ జాయిన్ అయిపోండి. బద్వేల్లో అలా వెళ్తుంటే మన కోసం అలాగే పరిగెత్తుకుంటే అయితే చిన్నపిల్లలు వచ్చారు. చిన్నపిల్లలు అయితే మనం కలవడం కోసం అక్కడి నుంచి వెయిట్ చేసి వచ్చారనమాట. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సే హాయ్. వీళ్ళందరూ మన ఫాలోవర్స్ అనమాట బద్వేల్లో. మనం చూసి ఈ సైకిల్ చూసి గుర్తుపెట్టేసి అన్న ఎక్కడ సైకిల్ చేస్తున్నాం, ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనేసి మనం వివరంగా కనుక్కొని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనమాట. మనమైతే 4 మందిల మీదుగా మార్కాపురం నుంచి శ్రీశైలం అయితే బయలుదేరిపోతున్నాం. ఇలాగైతే సన్నాలు చెప్పేసి బయలుదేరుతున్నాం. ఫైనల్గా అయితే ఈ చిన్న హోటల్లో అయితే ఫుడ్ తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం 4 మందిలకి అయితే బద్వేల్ నుంచి 4 మందికి వెళ్తున్నాం కదా. ఆ మిడిల్ అయితే మనం సపోర్ట్ చేయడానికి చాలా మంది చేశారు. వాళ్ళందరూ చూపిస్తా ఒకసారి చూసేయండి. ఒకసారి చూడండి వీళ్ళందరూ ఎంతమంది మనం సపోర్ట్ చేస్తున్నారో. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సే హాయ్ బ్రో. ఏ ఊరు బ్రో మీరంతా? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. భయంకరమైన కొండ ఇది. చాలా ఘాట్ రోడ్ ఇది. ఫుల్ ఘాట్ రోడ్, ఫుల్ డౌన్ అనమాట. డౌన్ అంటే డేంజర్ అనమాట. అందరు డౌన్ అన్ని చాలా ఫ్రీగా వెళ్తారు. ఈ బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం కానీ ఇవన్నీ డౌన్లోనే అవుతాయి అనమాట. సైక్లింగ్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్గా వెళ్ళాలి డౌన్ ఏరియాస్లో. చూడండి ఎంత డౌన్. ఓ సారీ. చూసారు కదండి, అలాంటి వాళ్ళు కూడా తగులుతారు. కాకపోతే మనకి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం అయితే మనం చేయరనమాట. మనం కూడా వాళ్ళతో మంచిగా ఉంటే మనకు కూడా అంత మంచిగా జరుగుతుంది అనమాట. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రేట్ని ఇలా కొనసాగిస్తున్నాం అనమాట. మనమైతే ఫైనల్గా 4 మందికి వెళ్తున్నాం కదా. ఆ మిడిల్ అయితే విజయరామపురం దగ్గర అయితే వీళ్ళందరూ కలిసారనమాట. మన సబ్స్క్రైబర్స్ ప్లస్ ఇన్స్టా ఫాలోవర్స్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే టిఫిన్ చేసి అలా ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం 4 మందికి అయితే. మనమైతే 4 మందికి వెళ్తున్నాం. ఇక్కడైతే దీన్ని ఎవరో తొక్కిచ్చారు చూసుకుంటే. ఇది వచ్చేసి సెట్రిక్ పామ్ అంటారు దీన్ని. చాలా పవర్ఫుల్, చాలా స్పీడ్ వెళ్తుంది. ఎలా చనిపోయిందో తెలియదు కానీ మనకి సోషల్. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. కనిపిస్తుంది కదండి పెద్దలపల్లి అనేసి ఒక చిన్న పల్లెటూరు అనమాట. అలాగే 100+ ఇయర్స్ నుంచి ఈ బావి అయితే కట్టారనమాట పెద్దవాళ్ళు. చాలా హిస్టరీ ఉంది ఈ బావికి అయితే. చూసేయండి ఒకసారి. చాలా అంటే చాలా లోపలికి ఉంది. చూడండి ఎంత రాతి కట్టడమో. అలాగే మనం ఇప్పుడు కడుతున్నారు కదా
సిమెంట్తో కట్టున్నారు. అప్పుడు చూడండి పెద్దవాళ్ళు రాళ్ళతోనే ఎంత మంచిగా కట్టారు. కాకపోతే ఇప్పుడైతే వాటర్ లేవు, చెత్తంతా పడేశారు. ఇలాంటివన్నీ మనం పరిశుభ్రంగా చూసుకున్నైతే మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళు మనకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారంటే ఇలాంటి పురాతనమైన కట్టకాలు, అలాగే మంచి మంచి టెంపుల్స్ కానీ ఇలాంటివి కాపాడుకోవాలండి మనం హిందూస్గా. అలాగే ఎవరైనా కానీ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ అలాగే ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కానీ మనకు పెద్దవాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారంటే ఇలాంటి నేచర్ని అనమాట, ఈ నేచర్ని ఎంజాయ్ చేయాలి. అలాగే మనం దీనిని కాపాడుకున్నామంటే రానున్న జనరేషన్కి మనం ఏదైనా సంపాదించుకున్నామంటే లేదా అమౌంటో గోల్డో కాదండి, ఇలాంటి పురాతనమైన కట్టకాలు అలాగే మంచి మంచి టెంపుల్స్ని కాపాడుకున్నామంటే ఎప్పటికైనా చూడడానికి మన రానున్న జనరేషన్కి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చింది అనుకున్నా అలాగే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుని మన ఫ్యామిలీ జాయిన్ అయిపోండి. మనం కలిసిపోయి విత్ చెప్పాం కదండి, కనిపిస్తుందండి బ్యాక్ సైడ్ బీపీఎల్ భారత్ పెట్రోలియం బంకు. ఇక్కడ నెక్స్ట్ చేయబోతున్నాం కదా. అలాగే ఇక్కడికైతే మనం కలనీకి చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ చూసేయండి. కనిపిస్తున్నాయి కదండి, వీళ్ళందరూ రామాపురం నుంచి మనం సపోర్ట్ చేయడానికి వచ్చారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సే హాయ్ ఆల్. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం ఫుడ్ తినేసి ఇక్కడికైతే వచ్చాము. అలాగే మన కోసం వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఎలాగే సపోర్ట్ చేస్తున్నది మరింత గంటతో మళ్ళీ వస్తాం. టైం అయితే 11 అవుతుంది. అలాగే అన్న వాళ్ళు అయితే మనం కలవడం కోసం వచ్చారు. సే హాయ్ బ్రో. అయితే మీ పేరేంటి బ్రో? ఆ అన్న అయితే నన్ను బద్వేలో చూసాడనమాట. అలాగే అక్కడి నుంచి కలవలేకపోయాను. అలాగే ఇక్కడైతే కలవడం జరిగింది అనమాట. అదే నైట్ స్టే అయితే ఇక్కడ అవుతున్నాం. అలాగే వీళ్ళందరికీ సిన్నా చూపేసి నైట్ స్లీప్ వేసి అర్లీ మార్నింగ్ అనే బయలుదేరిపోతున్నాం.